ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రభావం రాష్ట్ర ప్రజల మీద పడుతోంది. నిత్యం ఉపయోగించే సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా వంట నూనె ధరలు సామాన్యులు కొనలేని స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో సామాన్య ప్రజలు, చిన్న హోటళ్లు, హాస్టళ్లు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో వంట నూనెల ధరలు పెరిగాయి. ప్రతి లీటర్ ఆయిల్ ప్యాకెట్ పై 20 నుంచి 30 రూపాయల వరకు ధరలు పెరిగాయంటున్నారు ఆయిల్ ఫెడ్ అధికారులు. సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ధర 155 నుంచి 180 రూపాయలకు చేరుకుంది. పామాయిల్ 10 నుంచి 20 రూపాయలు పెరిగింది. మార్చి నెలలోనే ఎడిబుల్ ఆయిల్స్ ధరలు లీటర్ కి 11 నుంచి 20 రూపాయలకు పెరిగాయని తెలిపారు ఆయిల్ ఫెడ్ అధికారులు. అన్సర్టనిటీ వల్ల వినియోగదారులు ప్యానిక్ బయింగ్ అంటే ఆతృతతో అంటే వారికి కావాల్సిన మినిమం కొద్దీ ఎక్కువగా కొన్ని స్టాక్ చేసి పెడతా ఉన్నారు. దీనివల్ల ప్రైవేట్ సప్లయర్స్కు ఇది అడ్వాంటేజ్గా కల్తీ చేసే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి వినియోగదారులకు అందరికీ కూడా సరిపడా స్టాక్స్ ఉన్నాయి. ఎవరు కూడా దీనిపై ఆతృత చెందాల్సిన అవసరం లేదు. వంట నూనెల ధరల ప్రభావంతో సాధారణ కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. దీంతో ఒక్కో కుటుంబం నెలవారీ ఖర్చులు పెరిగిపోయాయి. ధరలు పెరగడంతో నాణ్యత తగ్గుతోందని అనుమానిస్తున్నారు ప్రజలు. సిలిండర్లు, నూనె ధరలు పెరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు నగరవాసులు. సామాన్యులు చాలా ఇబ్బంది ఉంది. అందరికి పేదవాళ్ళకి చాలా కష్టము. ఏం తీసుకొని తినాలన్నా, ఏం తీసుకోవాలన్నా అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. చాలా బియ్యము, కందిపప్పు అన్ని రేట్లు చాలా పెరిగినాయి. ఉప్పు కూడా 30 రూపాయలు ప్యాకెట్ అయింది ఇప్పుడు 1 కేజీ. పేదవాళ్ళకి మస్తు కష్టం అవుతుంది. ఇప్పుడు గ్యాస్ వంట ఇట్లా రేటు పెరిగింది, ఇప్పుడు ఇది కూడా రేట్ అట్లా పెరిగింది. దీపం నూనె బాగానే ఉంది, అది దేవుడికి మనం పూజ చేస్తాం, అంతా ఓకే. కానీ మనిషి బతకాలంటే జర ఉండాలి కదా. తక్కువ అయితే మళ్ళీ జనాలు ప్రొడక్టివిటీ ఎక్కువ అవుతుంది. పామాయిల్ ఇది వరకు 123, ఇప్పుడు 145. ఇది 30 years నుంచి ఉంది. జర మనకు కూడా రేట్లు తక్కువ అయితే మంచిగా ఉంటుంది. రాష్ట్రంలో కావాల్సినంత నూనె నిల్వలు ఉన్నాయని ప్రజలు భయపడవద్దని సూచిస్తున్నారు ఆయిల్ ఫెడ్ అధికారులు.